కేసీఆర్ ఫ్యామిలీ వార్ పరాకాష్ఠకు చేరిందా? అన్నా చెల్లిళ్ల ఆధిపత్య పోరుకు రజతోత్సవ సభ వేదికైందా? రజతోత్సవ సభలో కవిత ఎంట్రీ సందర్భంగా పాట పాడటానికి వచ్చిన కళాకారుడిని రసమయి బ్యాచ్ తోసేసిందా? బౌన్సర్లను పెట్టి బయటకు నెట్టిందా? కవితపై పాట పాడటానికి వీల్లేదంటూ యావత్ బీఆర్ఎస్ కార్యకర్తల ముందు జరిగిన ఈ దృశ్యం బీఆర్ఎస్ కుటుంబ కథా చిత్రాన్ని బయటపెట్టిందా? బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. గత ఏడాదిన్నరగా అజ్ఞాతంలో ఉన్న కేసీఆర్ బయటకొచ్చి పార్టీ భవిష్యత్ దిశా నిర్దేశాన్ని ఇవ్వడమే కాదు, వారసుణ్ణి ప్రకటిస్తారని అందరూ భావించారు. అందుకే సభకు భారీగా తరలివచ్చారు. సభ వేదికపై కేసీఆర్, కేటీఆర్ పోస్టర్ మాత్రమే ఉండడంతో వచ్చిన జనానికి విషయం అర్థమైంది. సభకు హాజరైన ప్రజల్లో ఉత్తేజం నింపేందుకు కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. సభలోని కవిత ఎంట్రీ సందర్భంగా కవితపై పాట పాడడం కోసం ఓ కళాకారుడు వెళితే అనుమతించలేదు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆ వ్యక్తిని తోసేయడమే కాదు, బౌన్సర్లను పెట్టి మరీ గెంటేశారు. సభ ప్రారంభానికి ముందే కళావేదికపై జరిగిన రసాబాస్తో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. వివాదాన్ని ఉటంకిస్తూ బీఆర్ఎస్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పెద్దాయన కేసీఆర్ అంటే ఆ పార్టీ నేతల్లో భయం లేకుండా పోయిందని, ఇందుకు నిదర్శనమే ఈ వాగ్వాదమని ఆయన పోస్టులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలకు ఈ ఘటన నిదర్శనమని చెప్పారు. సామ రామ్మోహన్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దయచేసి డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలి. ప్లీజ్ ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి. వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు దయచేసి డయాస్ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలి. కేటీఆర్ అన్నగారు 5 నిమిషాల్లో ప్లీజ్. జై తెలంగాణ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలానికి నడక నేర్పిన సారు మన కేసీఆర్ సారు. ఒకసారి గట్టిగా అందరు. కవిత జైలు నుంచి విడుదలైన వెంటనే తన సొంత కార్యాచరణను అమలు చేస్తున్నారు. కులగణనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే ఆమె సమర్థించారు. కొంతకాలం కార్యక్రమాల్లో ఎక్కడా గులాబీ జెండా వాడిన కవిత, నియోజకవర్గాల్లోనూ సొంతంగానే సమావేశాలు ఏర్పాటు చేసిన కవిత ఒక దశలో సొంత పార్టీ పెడుతున్నారన్న రూమర్లు వినిపించాయి. సభ నేపథ్యంలోనే బీఆర్ఎస్లో యాక్టివ్ అయిన కవిత కేసీఆర్ తర్వాత తానే నెంబర్ 2 అని ప్రకటించడమే రజతోత్సవ సభలో రసాబాసుకు దారితీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.